క్రీస్తునందు ప్రియులకు యేసుక్రీస్తు నామంలో శుభములు. దానియేలు గ్రంథము 7వ పాఠము 7వ రోజు. ఈ యొక్క దానియేలు గ్రంథము 7వ అధ్యాయం నుంచి వర్షన్ చేంజ్ అయిపోతుంది. అంటే దానియేలు గ్రంథం 1 నుంచి 6 వరకు దానియేలు అతని స్నేహితుల యొక్క వివరణ, దానియేలు యొక్క జ్ఞానము, దానియేలు అతని స్నేహితులను దేవుడు ఆశీర్వదించిన విధానము, దేవుడు రక్షించిన విధానము, తర్వాత వచ్చేసి రాజులు ఎంతమంది మారిండ్రు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ దానియేలు కూడా ఈ 6 అధ్యాయాలలో వేరే వాళ్ళకు వచ్చిన కలల భావములు, తర్వాత వేరే వాళ్లకు జరిగిన సన్నివేశాల గురించే వివరించడం జరుగుతుంది, భావాలు చెప్పడం జరుగుతుంది. ఈ 7వ అధ్యాయానికి వచ్చేసరికి దానియేలు స్వతహాగా అనుభవించిన అనుభవాలని చెప్పడం జరుగుతుంది. ఈ 7వ అధ్యాయంలో మొత్తము 28 వచనాలు ఉంటాయి. మొదట దానియేలు గ్రంథము 7వ వచనము బబులోను అనే పదముతో స్టార్ట్ అయ్యి నుంచుకొంటివితో ముగుస్తుంది. తర్వాత వచ్చేసి దానియేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని దానియేలే రాసినట్టు ఇక్కడ బైబిల్లో వివరణ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏ రాజు పరిపాలనా కాలంలో ఈ దానియేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని రాశాడు అని అంటే బెల్షస్సజారు రాజు కాలంలో రాశాడు అన్నట్టు. తర్వాత బెల్షస్సజారు రాజు పరిపాలిస్తున్న ఏ సంవత్సరంలో ఈ 7వ అధ్యాయాన్ని రాయడం జరిగింది అంటే మొదటి సంవత్సరంలో, బెల్షస్సజారు పరిపాలన యొక్క మొదటి సంవత్సరంలో ఈ యొక్క దానియేలు 7వ అధ్యాయాన్ని 7వ గ్రంథంలో రాశాడు, 7వ అధ్యాయం రాశాడు. దీంట్లో క్లియర్గా ఉంటుంది, బబులోను రాజు బెల్షస్సజారు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలో దానియేలుకు దర్శనములు కలిగెను. దర్శనం అన్న ఇక్కడ కళ అన్న ఒకటే అండి. పాత నిబంధనలో దర్శనాలు కళలు ఒకటే, ఏమీ తేడా లేదు. కళ అన్న దర్శనం అన్న అంటే రాత్రి కళలో చూపించేదే దర్శనం కింద, రాత్రి కళలో వచ్చిన దాన్నే కళ కింద మాట్లాడతాం. పాత నిబంధన మొత్తం అంతే ఉంటుంది. ఈ యొక్క చాప్టర్లో ముఖ్యంగా గతం, వర్తమానం, భవిష్యత్ 3 విధాల గురించి ఎక్స్ప్లెనేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క దానియేలుకు దర్శనములో ఒక 4 జంతువులు కనిపిస్తాయి. ఆ 4 జంతువులు వివిధ ఆకారాలు. మొదటి జంతువు ఏ ఆకారము, రెండో జంతువు ఏ ఆకారము, మూడో జంతువు ఏ ఆకారము, 4వ జంతువు ఏ ఆకారము. తర్వాత వచ్చేసి ఈ జంతువులని ఎందుకు చూపించారు, తర్వాత వచ్చేసి దేవుని రాజ్యానికి ఈ జంతువులకు సంబంధం ఏంది, తర్వాత వచ్చేసి దేవుని రాజ్యమే ఈ జంతువులు కళలు వాటి గురించి ఎక్స్ప్లెనేషన్, తర్వాత దేవుని రాజ్యము స్థిరపరచబడును అని ఉంటుంది. ఈ గ్రంథంలో మనుష్య కుమారుడు అనే పదం వస్తుంది, అంటే యేసుక్రీస్తు గురించి. మహావృద్ధుడు, ధవలవర్ణుడు, తెల్లటి గొర్రె బొచ్చున్న వ్యక్తి అని వస్తుంది. అది యెహోవా దేవునికి సాదృశ్యము. ఇక్కడ చూడండి, యెహోవా దేవునికి సంబంధించిన సాదృశ్యం ఉంటుంది, యేసుక్రీస్తుకు సంబంధించిన సాదృశ్యం ఉంటుంది, అంత్యక్రీస్తు గురించి చర్చ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఆ పరిశుద్ధులని హింసించే రాజ్యం యొక్క స్థాపన గురించి ఉంటుంది, తర్వాత వచ్చేసి ఈ యొక్క అన్ని కాలాల తర్వాత కూడా నిత్య రాజ్యము యేసుక్రీస్తు రాజ్యమే అనేది కూడా ఉంటుంది. దీంట్లో తీర్పు గురించి కూడా ఉంటుంది, తర్వాత పుస్తకం గురించి, జీవగ్రంథం గురించి కూడా డిస్కషన్ ఉంటుంది. ఇవన్నీ దర్శనము దానియేలుకు వస్తుంది. ఈ దర్శనాలలో కూడా దానియేలుతో వ్యక్తులు మాట్లాడతారు. మళ్ళా దేవుడు మాట్లాడా, యేసుక్రీస్తు మాట్లాడా, లేకుంటే దానియేలు కంటే ముందు బుజమ్ ఆఫ్ అబ్రహాం యేసుక్రీస్తు యొక్క యెహోవా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వాళ్ళు మాట్లాడారు అనేది క్లియర్ గీయలే, కానీ మాట్లాడతారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటాడు దర్శన భావం. ఈ విధంగా ఈ చాప్టర్ గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ చాప్టర్ కొంచెం బాగా చదవాల్సి ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రతిదీ బైబిల్లో లేని విషయాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం కావడం కోసం. చూడండి, ఫస్ట్ ఈ అధ్యాయం వరకు వర్స్ టు వర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం.
చూడండి 2వ వచనం, దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసుట నాకు కనబడెను. దానియేలుకు దర్శనంలో ఏం కనపడ్డదట అంటే సముద్రము, దాని మీద 4 వైపుల నుంచి 4 దిక్కుల నుంచి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తూర్పు పడమర ఉత్తర దక్షిణాల నుంచి గాలి వీచిందట సముద్రం మీదకని ఇచ్చాడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఎటువైపు నుంచి గాలి వీచింది సముద్రం మీదకి దానియేలుకు వచ్చిన దర్శనంలో అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు 4 దిక్కుల నుంచి గాలి విసిరింది అని రావాలి. గాలి వీయడం వేరే, గాలి విసరడం వేరే. రాయి వేయడం వేరే, రాయి విసరడం వేరే. బలంగా వచ్చేదాన్ని విసరడం అంటారు, స్మూత్గా ప్రశాంతంగా వచ్చేదాన్ని వీయడం అంటారు గాలి విషయానికి వస్తే. ఆ తర్వాత చూడండి, అప్పుడు 4 దిక్కుల నుంచి సముద్రం నుండి గాలి విసురుట నాకు కనపడ్ను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమో ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీదికి గాలి విసురుట నాకు కనపడను. ఫస్ట్ ఏమన్నాడు? 2వ వచనంలో సముద్రం అన్నాడు. 3వ వచనంలో కాస్త ఆ సముద్రము మహాసముద్రం అయింది. వివరణ చూడండి, సముద్రంలో తర్వాత మహాసముద్రం. 2వ వచనంలో సముద్రం అని డిస్కస్ చేసి 3వ వచనంకి వచ్చేసరికి మహాసముద్రం అని డిస్కస్ చేశాడు. తేడాన్ని గమనించండి. సముద్రములో నుండి పైకెక్కను. ఏంటి అట? 4 మిక్కిలి జంతువులు. ఎన్ని జంతువులు? 4 మిక్కిలి భయంకరమైన జంతువులు. ఆ జంతువులలో నుంచి ఒక్కొక్క జంతువు గురించి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షురాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను. అంటే ఏ సింహం? పక్షురాజు రెక్కల వంటి రెక్కలున్న సింహం మొదటి జంతువు. దానికి ఇంకోటి, దాని కింద కూడా మళ్ళా ఒకటి ఉంటుంది. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుష్యుని వలె దాని పాదములు పెట్టుకొని నేలపై నిలవబడెను. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ రెక్కలు ఉన్నాయట, తర్వాత మనిషి కాళ్ళు ఉన్నాయట. రెక్కలు వల్ల ఉపయోగం ఏంటండి? రెక్కలు దేనికి అవసరం అంటే భూమి మీద నిలబడకుండా ఆకాశంలో ఎగరడానికి రెక్కలు అవసరం. అంటే ఏంది? భూమి మీద నిలబడకుండా అంటే ఏంది? భూమి మీద ఉండట్లే, పైన తిరుగుతుండు అంటే ఆయన ఆలోచనలు, అహంకారము, గర్వం అన్నీ పైన ఉన్నాయి. తర్వాత ఆ రెక్కలు ఊడిపోయి భూమి మీదకి వచ్చి నిలబడి కాళ్ళు ఉన్నాయట. అంటే ఏంది? అహంకార స్వభావం. ఆకాశంలో విహరిస్తున్నంత గర్వం అహంకారంతో ఉన్న వ్యక్తికి ఆ రెక్కలు ఊడిపోయినాయి. అంటే గర్వం అహంకారం పోయింది. భూమి మీద నిలబడడానికి పాదాలు వచ్చినాయి, మనుషుల పాదాలు. దాని తర్వాత చూడండి, మరియు మానవ మనస్సు వంటి మనసు దానికి ఇయ్యబడెను. 4వ అధ్యాయంలో ఉన్న రాజు, 4వ అధ్యాయంలో ఉన్న రాజు ఎవరండి? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్కు ఒక కళ వస్తుంది. 4వ అధ్యాయం ఎక్స్ప్లెనేషన్. ఇదంతా 4వ అధ్యాయం గురించే చెప్తున్నాడు. ఆయనకు ఏంది? ఈ పట్టణము, ఈ రాజధాని నగరాన్ని నేనే కట్టించిన, నా గొప్పతనమే కదా అంటే దేవునికి కోపం వచ్చి మొత్తేస్తాడు. మొత్తేస్తే అడవికి వెళ్ళిపోతాడు. అడవికి వెళ్ళిపోయి అడవి గాడిదలతో సావాసం చేస్తాడు. తర్వాత మనస్సు మారి 7 కాలంల తర్వాత మళ్ళా రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. చూడండి, ఫస్ట్ నెబుకద్నెజర్ గర్వ అహంకారం, రెక్కలు. తర్వాత వచ్చేసి 7 కాలాలు కష్టపడ్డ తర్వాత మళ్ళా వచ్చేసి రాజ్య పరిపాలన చేస్తాడు, అనగదొక్కుని దేవుడే గొప్పవాడని చెప్పి. అంటే ఏంది? పాదాలు. అంటే మొదటిది గతంలో జరిగిన దాని గురించి సూచిస్తుంది. రెండోది వచ్చేసి, 2వ జంతువు ఎలుగుబంటి పోలినది. అది ఒక పార్శ్వం మీద పడుకొని తన నోటి పండ్ల మధ్యలో 3 పక్కటెముకలను పట్టుకొనినది. దీంట్లో 2 క్వశ్చన్లు అండి. 2వ జంతువు ఏంటిది? ఎలుగుబంటి. 2వ జంతువు ఎటువైపు పడుకొని ఉన్నది అంటే క్లియర్గా లేదు. అంటే పార్శ్వం మీద పడుకొని ఉంది, ఒక పార్శ్వం మీద. అంటే ఒకవైపు బలంగా ఉన్న దాని మీద
పడుకొని ఉన్నది. రెండో క్వశ్చన్. మూడవ క్వశ్చన్, ఎన్ని ఎముకలను పట్టుకొని ఉన్నది? వేటితోటి పట్టుకొని ఉన్నది? పండ్లతోటి 3 ఎముకల్ని పట్టుకొని ఉన్నదండి, పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించుమని దానితో చెప్పురి. కొందరు చెప్పిరట, వ్యక్తులు ఎవరు అనేది కాదు, కొందరు ఏమంటారట, లెమ్ము విస్తారముగా మాంసమును భక్షించుమని దానితో చెప్పిరి. దానితో అంటే దేనితోటి? ఎలుగుబంటితో. అయితే ఇక్కడ ఎలుగుబంటి 3 ఎముకలు రాజ్యాలను సూచిస్తుంది. ఎలుగుబంటిని కూడా ఒక రాజ్యాన్ని సూచిస్తుంది. ఒక రాజ్యంలో ఒక పార్శ్వము ఒక జాతిని సూచిస్తుంది. ఇక్కడ బైబిల్లో మనకు తెలిసిన జాతులు ఏంటండి? కల్దీయుల జాతి, పారసీకుల జాతి, మాదీయుల జాతి, అమాలేకీలు. ఈ జాతులు యాక్చువల్గా ఇశ్రాయేలీయులు, యూదులు కాకుండా మిగిలిన జనాభా మాదీయులు, అమాలేకీయులు, పారసీకులు వీళ్ళందరూ ఎవరి సంతానమో తెలుసా బైబిల్లో? ఏశావు సంతానం. అంటే వాళ్ళు పాలోళ్ళే. యూదులు, ఇశ్రాయేలీయులు ఒక జాతి, అంటే ఇశ్రాయేల్ సంతానం. అంటే యాకోబు పేరు మార్చిన తర్వాత ఉన్న సంతానము ఇశ్రాయేలీయులు. వాళ్ళన్న ఏశావు సంతానము ఈ జాతీయులు, మాదీయులు, పారసీకులు, అమ్మోరీయులు వీళ్ళంతా కూడా ఏశావు సంతానం. వాళ్ళకే మధ్యలో గొడవలు ఎప్పుడు. అందుకనే పాలోళ్ళ గొడవలు అంటారు కదా, ఇవే గొడవలు. బైబిల్ మొత్తం అవే. అయితే విస్తారముగా మాంసాన్ని భక్షించమని చెప్పినారు. అయితే ఇక్కడ ఏంది? బలము ఒక పార్శ్వం మీద పండుకుండ్రు అంటే బలముగా ఉన్న వైపు పండుకుంది. అది ఏ జాతిని సూచిస్తుంది అంటే పారసీకుల్ని సూచిస్తుంది. ప్రపంచంలో బైబిల్లో పారసీకులు చాలా బలవంతులు, చాలా గొప్ప జనాంగము, చాలా పరిపాలన సౌష్టం కలిగిన వాళ్ళు. పార్షీలు మాదీయుల కన్నా చాలా బలంగా ఉన్నవాళ్ళు అన్నట్టు పార్షీలు. కాబట్టి ఆ యొక్క ఒక పార్శ్వం మీద పడుకోవడం అనేది పారసీకులను సూచిస్తుంది. 3 ఎముకలు 3 దేశాలని సూచిస్తుంది. ఇది బైబిల్లో ఉండదు, కానీ మీరు అండర్లైన్ చేసుకోవాలి. 1 లిబియా, 2 బాబిలోనియన్, 3 ఈజిప్టు. లిబియా దేశము, బబులోను దేశము, ఈజిప్ట్ దేశం 3 ఎముకల్ని సూచిస్తుంది. ఆ పారసీకులు 3 రాజ్యాలను జయిస్తారు. వాటి అంటే ఈ యొక్క ఎలుగుబంటి బబులోను దేశంలో ఒకవైపు ఎలుగుబంటి పడుకొని ఉందంటే పారసీకులు బలమైన వాళ్ళు. ఈ పారసీకులు ఆ బబులోను దేశంతో పాటు లిబియాని, ఈజిప్టుని వశపరుచుకుంటారు. చూడండి, కల్దీయులు బబులోను దేశాన్ని నెబుకద్నెజర్ పరిపాలించేటప్పుడు నెబుకద్నెజర్ ఎందుకు బైబిల్లోనూ ఇజ్రాయెల్ చరిత్రలోనూ ప్రపంచ చరిత్రలోనూ గొప్పవాడైండు. ఎందుకంటో తెలుసా అండి? ఇశ్రాయేలు దేశాన్ని జయించిండు కాబట్టే గొప్పవాడైండు. అలాంటి ఈ 3 దేశాలని, లిబియాని, బాబిలోనియాని, ఈజిప్ట్ దేశాలు 3 దేశాలు 3 ఎముకలకు సాదృశ్యము. తర్వాత చూడండి, అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువు. 3వ జంతువు ఏంటిదండి? ఇక్కడ చిరుతపులి 3వ జంతువు. ఈ 3వ జంతువు యొక్క సౌష్ఠాన్ని వివరిస్తుండు. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండెను. అంటే గర్వము, అహంకారంతో ఉన్న 4 రెక్కలు ఉన్నాయి. తర్వాత దానికి 4 తలలు ఉండెను. ఇందులో చూడండి, చిరుతపులి ఎన్నో జంతువు, దానికి ఎన్ని జతల రెక్కలు ఉన్నాయి, ఎన్ని తలలు ఉన్నాయి అని అడుగుతారు. ఇక్కడ చూడండి, పక్షిరాజు అంటే 4 రెక్కలు ఉన్నాయి. కానీ క్వశ్చన్ ఏం అడుగుతాడు? ఎన్ని జతల రెక్కలు ఉన్నాయి అన్నాడు. 4 అంటే ఎన్ని జతలు? 2 జతల రెక్కలు ఉంటాయి. ఓకే. తర్వాత 4 తలలు ఉంటాయి. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట అర్ధరాత్రి నాకు దర్శనములో కలిగినప్పుడు నేను చూచుచుండగా ఇదే 4వ జంతువు. దీని గురించి మాట్లాడుకుందాం. చిరుతపులి 4 రెక్కలు ఉన్నాయట, 4 తలలు ఉన్నాయట. 4 రెక్కలు 4 తలలు. దానికి ఆధిపత్యం ఇవ్వబడ్డది. ప్రపంచంలో ఆధిపత్యం ఇచ్చిన దేశం ఏంటిదండి?
గ్రీకు వీరుడు అలెగ్జాండర్. ఓకే, ఇక్కడ ఈ చిరుత పులి అలెగ్జాండర్కు సాదృశ్యము. ప్రపంచాన్ని మొత్తం జయించిండు. గ్రీసు, ఈ చిరుత పులికి నిదర్శనం ఏంటిదంటే గ్రీసు. చిరుత పులి అనేది గ్రీస్ దేశాన్ని సూచిస్తుంది. అతని మరణాంతరం రాజ్యం 4 భాగాలుగా విడిపోయింది. ఎవరు మరణాంతరం? చరిత్ర ప్రకారం అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత గ్రీసు, ఎథెన్స్ ఇవి 4 రాజ్యాలుగా విడిపోయాయి. 3వ జంతువు ఏ జంతువు? చిరుత పులి. 3వ జంతువుకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? 4 రెక్కలు ఉన్నాయి. ఎన్ని తలలు ఉన్నాయి? 4 తలలు ఉన్నాయి. తర్వాత ఈ 3వ జంతువు ఎవరిని సూచిస్తుంది? ఏ దేశాన్ని సూచిస్తుంది? గ్రీస్ దేశాన్ని సూచిస్తుంది. 3వ జంతువు ఏ రకమైన వ్యక్తిని సూచిస్తుంది? అలెగ్జాండర్ని సూచిస్తుంది. అలెగ్జాండర్ మరణాంతరం గ్రీకు రాజ్యం 4 భాగాలుగా విడిపోయింది. 4 తలలు. రాజ్యం మాత్రం గ్రీకే, చిరుతపులే, కానీ భాగాలు ఎన్నైనాయి? 4 భాగాలు అయిపోయినాయి. ఇక్కడ 3వ జంతువు అయిపోయింది. 4వ జంతువు గురించి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 4వ జంతువుకు పేరు లేదు. ఏ రకం అనేది సాదృశ్యం కూడా ఇయ్యలే. అంటే ఏంది? చిరుతపులి లాగుందా, సింహం లాగుందా, ఎలుగుబంటి లాగుందా, పిల్లి లాగుందా, నక్క లాగుందా, కుందేలు లాగుందా, జింక లాగుందా అనేది మనకు ఇవ్వలేదు. కేవలం దాని డిస్క్రిప్షనే ఇచ్చాడు. నేను చూచుచుండగా ఘోరమును భయంకరము అగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అంటే ఇతర జంతువులు ఏ జంతువులకు భిన్నమైనది? 1 సింహము, 2 ఎలుగుబంటి, 3 చిరుతపులి. వీటి 3టికి భిన్నంగా ఉందట 4వ జంతువు. ఓకే, భిన్నమైనది. అది మహాబలము మహత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండెను. మహాబలము మహత్యము గలదటండి. 4వ జంతువు పేరు ఇవ్వలేదు, కానీ దాన్ని డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. మహాజంతువు, భయంకరమైన జంతువు అట, మహాబలము గలది, మహత్యము గల జంతువు అట. దానికి ఇనుప దంతాలు ఉన్నాయట. పళ్ళు ఇనుపు పండ్లు ఉన్నాయి. ఇనుము ఎందుకు సాదృశ్యం? గట్టిదనానికి సాదృశ్యం. అంటే ఆ జంతువు, ఆ రాజ్యం చాలా గట్టిది. కానీ ఇనుము ఏదో ఒక రోజు తుప్పు పట్టిపోతుంది కదా, కాబట్టి ఆ రాజ్యం కూలిపోతుంది అన్నట్టు. ఇనుప పండ్లు ఉన్నాయి. తర్వాత వచ్చేసి పెద్ద ఇనుప పండ్లు దంతములు 10 కొమ్ములు ఉన్నాయట. తల మీద 10 కొమ్ములు, అంటే 10 రాజ్యాలకు నిదర్శనం. 10 కొమ్ములు ఉన్నాయి. ఓకే, అది సమస్తమును భక్షించుచు తిత్తునీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అనగజొక్కుచుండెను. అంటే ఇది ఏ రాజ్యానికైతే సూచకమో ఆ రాజ్యములో ఏంది? 10 కొమ్ములు, అంటే 10 చిన్న రాజ్యాలు. ఇది పరిపాలన చేసుకుంటూ ప్రతి ఒక్కరిని చంపేసుకుంటూ తుత్తునీయులుగా, అంటే అసలు వేరే దేశం లేదు అన్నట్టు తుడిచిపెట్టేసినట్టు వెళ్ళిపోతున్న దేశం ఇది, రాజ్యం ఇది. ఓకే, తుత్తునీలుగా చేసి కాళ్ళ క్రింద అనుగదొక్కుతుందట. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో లేచెను. ఈ 10 కొమ్ములు ఉన్నాయి కదా ఈ జంతువుకు, ఈ జంతువు పేరు ఇవ్వాలి. ఈ 10 కొమ్ముల మధ్య నుంచి ఒక చిన్న కొమ్ము వెళ్ళిందట. 4వ జంతువుకు చిన్న కొమ్ము ఎక్కడ పుట్టెను? ఎక్కడ పుట్టెను అంటే కొమ్ముల మధ్యలో, 10 కొమ్ముల మధ్యలో పుట్టిందని రాయాలి, కానీ తల మీద పుట్టిందని రాయద్దు. 10 కొమ్ముల మధ్యలో చిన్న కొమ్ము పుట్టిందట. పది కొమ్ములు ఉండేనన్న దగ్గర తల మీద 10 కొమ్ములు ఉన్నాయని రాయలే అండి బైబిల్లో. అంటే ఏంది? కొమ్ముల మధ్యల నుంచి చిన్న కొమ్ము వచ్చింది. 10 కొమ్ముల మధ్యల నుంచే చిన్న కొమ్ము వచ్చింది, కానీ అది తల మీద ఉందా, భుజాల మీద ఉందా, ఎక్కడుందా అని బైబిల్లో వివరణ ఇవ్వలేదు. అది భయంకరమైన జంతువు అనేది ఒక సామ్రాజ్యము. ఈ 10 కొమ్ములు 10 చిన్న రాజ్యాలకు సూచిస్తుంది. ఈ 10 చిన్న రాజ్యాల నుంచి ఇంకొక చిన్న కొమ్ము వస్తుందట. ఓకే, చిన్న కొమ్ము వాటి మధ్య లేచను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడెను. ఈ చిన్న కొమ్ము వచ్చేసి ఫస్ట్ 3 రాజ్యాలని, 3 కొమ్ముల్ని తీసి పడేసింది, పక్కకు పడేసింది. అంటే 3 రాజ్యాలను జయించింది. చిన్న రాజ్యం వచ్చి 10 రాజ్యాలలో 3 రాజ్యాలని జయించేసి తుడిచిపెట్టేసింది.
ఓకే. ఈ కొమ్ముకు మానవుల కన్ను వంటి కన్నులు. ఏ కొమ్ముకు ఈ కొమ్ముకు అంటే ఏడు ఉన్నాయి, 3 కూలిపోయినాయి. 8వది అక్కడ చిన్న కొమ్ము ఉంది. ఆ చిన్న కొమ్ము గురించే ఇక్కడ డిస్కషన్. చిన్న కొమ్ముకు మానవ కన్నుల వంటి కన్నులు ఉన్నాయట. గర్వంగా మాట్లాడు నోరుందట. అంటే ఫైనల్గా ఏంది, కళ్ళు నోరు ఉన్నాయి ఆ చిన్న కొమ్ముకు. గర్వము దేనికి సూచిస్తుందండి? నాశనానికి సూచిస్తుంది. తర్వాత కళ్ళు సమస్తాన్ని అబ్జర్వ్ చేయడానికి సూచిస్తుంది. అంటే ఇక్కడ ఇది ఆ చిన్న కొమ్ము అంత్యక్రీస్తుకు నిదర్శనం. అంత్యక్రీస్తుకు, యాంటీ క్రైస్టుకు నిదర్శనం. ఎందుకంటే దీంట్లో యేసుక్రీస్తు కూడా వచ్చాడు. ఈ అధ్యాయంలో యెహోవా దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చాడు. ఓకే, నోరు ఉండేను. ఇంకా సింహాసనములు ఇక్కడి వరకే చూడండి, మేజర్గా ఇక్కడి వరకే మనకి ఇంపార్టెంట్. ఈ తర్వాత మళ్ళా అంశం మారిపోతుంది. ఓకే, 4 జంతువులు అండి. 1 సింహము, 2 ఎలుగుబంటి, 3 చిరుతపులి, 4వ దానికి పేరు లేదు, ఏ ఆకారం అనేది లేదు, భయంకరమైనది అని ఉంది. దానికి ఇనుప పండ్లు ఉన్నాయి. ఓకే, తర్వాత 10 కొమ్ములు ఉన్నాయి. 10 కొమ్ములు 10 రాజ్యాలకు నిదర్శనం. తర్వాత వచ్చేసి అది ప్రతి జంతువుల్ని, 3 జంతువుల్ని, ఫస్ట్ ఉన్న 3 రాజ్యాలని చంపేస్తుంది, తినేస్తుంది. తర్వాత ఈ 10 కొమ్ముల నుంచి ఇంకో కొమ్ము మొలిసింది. ఆ కొమ్ము కోసం 3 రాజ్యాలు పడిపోయినాయి. తర్వాత వచ్చేసి ఈ వచ్చిన ఆఖరి కొమ్ముకు నోరుంది, కన్నులున్నాయి. గర్వంగా మాట్లాడు నోరు ఉన్నది, కన్నులు ఉన్నాయి. అంటే గర్వంగా మాట్లాడే నోరు అంటే నాశనం అయ్యే నోరు. అంటే ఆ నోరుతోటి ఆ కొమ్ము నాశనం, ఆ దేశం నాశనం అయిపోతుంది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నవాడు అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్టు, క్రీస్తుకు విరోధి. ఇక్కడి వరకు జంతువులు, వాటి యొక్క ఎక్స్ప్లెనేషను. తర్వాత అంతకుముందు దావీదు రాశాను అని, దానియేలు రాశాను అని, అతడు పడక మీద పరుండి నేను ఒక కలగని కల సంగతిని సంక్షేమముగా వివరించి రాసెను. ఎవరు? అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని ఎవరైతే కల కన్నారో వాళ్ళే, వేరే టైంకి చెప్తే రాయలే, ఆయనే రాసిండు. అంటే దానియేలు రాసిండు అన్నట్టు. తర్వాత ఫస్ట్ ఇక్కడి వరకు కూడా కలే అండి. 8వ వచనం అంత వరకు కూడా కలే. ఏంది ఆ కళల? ఫస్ట్ సముద్రం మీద నుంచి 4 వైపుల నుంచి గాలి విసిరింది. ఆ తర్వాత ఆ సముద్రాన్ని నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి మహాసముద్రం అనే వివరణ జరిగింది. ఆ మహాసముద్రం నుంచి 4 జంతువులు పుట్టినాయట. పుట్టిన జంతువులు ఏంటిది? 1 సింహము, 2 ఎలుగుబంటి, 3 చిరుతపులి, 4వది పేరు లేదు, భయంకరమైనది. సింహము ఏ విధంగా ఉన్నది అంటే రెక్కలు ఉన్నాయి, తర్వాత రెక్కలు ఊడిపోయి భూమి మీద పాదములు వచ్చినాయి, మనిషి పాదములు వంటి పాదాలు వచ్చినాయి, దానికి మనిషి వంటి మనసు ఉంది అని ఉన్నది. 2వది వచ్చేసి చిరుతపులి, దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాము. తర్వాత వచ్చేసి ఎలుగుబంటి, దానికి ఏంటి? ఇనుప పండ్లు ఉన్నాయి. ఓకే, ఈ యొక్క వివరణ క్లియర్గా పార్శ్వం మీద పడుకొని ఉంది. వాటి నోట్ల పక్కటెముకలు ఉన్నాయి, 3 పక్కటెముకల్ని పట్టుకొని ఉంది. ఓకే, ఎముకల్ని కాదు, పక్కటెముకల్ని. దానికి ఏం చెప్తున్నారు? ఎవరో ఒకళ్ళు లేచి విస్తారంగా మాంసాన్ని భక్షించమని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ప్రపంచంలో పారసీకులు చాలా బలమైన వ్యక్తులు. పారసీకులు ఈ యొక్క రాజ్యాలను ఆక్యుపై చేసుకుంటున్నారు. తర్వాత 3వది చిరుతపులి అనేది అలెగ్జాండర్కు సాదృశ్యము. 4వది భయంకరమైనది. ఈ భయంకరమైన దానికి ఇనుప పళ్ళు ఉన్నాయి, కొమ్ములు ఉన్నాయి. ఈ కొమ్ముల్లో నుంచి ఒక చిన్న కొమ్ము మొలుస్తుంది, అది అంత్యక్రీస్తుకు నిదర్శనము. ఇక్కడ 9వ వచనం నుంచి చూసుకుంటే మనం 9వ వచనం నుంచి ఇక పరలోక రాజ్యము, దేవుని రాజ్యము గురించి, యేసుక్రీస్తు గురించి, దేవుని గురించి, యెహోవా దేవుని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఈ యొక్క కళ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ 9వ వచనం నుంచి 28వ వచనం వరకు కళను మళ్ళీ రిపీట్ అవుతుంది. కళలో వచ్చిన జంతువులని రిపీట్ చేస్తున్నారు. వాటితో పాటు యెహోవా దేవుని, యేసుక్రీస్తుని గురించి కూడా ప్రస్తావన జరుగుతుంది.
మహావృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము మహిమ వలె ధవలముగాను, ఆయన వెంట్రుకలు పరిశుద్ధమైన గొర్రెబొచ్చ వలెను తెల్లగా ఉండెను. వస్త్రము ధవలవర్ణము, గొర్రెబొచ్చు తెల్లగా ఉన్నది. వృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము మహిమ వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలెను ఉండెను. వృద్ధుడు అంటే ఇక్కడ యెహోవా దేవుని గురించి అండి డిస్కషన్. ఆయన వెంట్రుకలు ఎలా ఉన్నవి? గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉన్నాయి. గొర్రెబొచ్చు వలె ఉన్నాయన్నా తప్పే, తెల్లగా ఉన్నాయన్నా తప్పే. గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉన్నాయి అన్నమాట. ఆయన వస్త్రం ఎట్లా ఉంది? మహిమ వలె ధవలముగాను. మహిమ వలె ఉన్నాయన్నా తప్పే, ధవలముగా ఉన్నాయన్నా తప్పే. మహిమ వలె ధవలముగా ఉన్నాయని చెప్పాలి. ఓకే. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె నుండెను. అగ్ని జ్వాలల వలె సింహాసనం ఎట్లుందట? అగ్ని జ్వాలల వలె అంటే న్యాయము తీర్పు ఖచ్చితంగా ఉంటుందని. మండుచున్న అగ్ని జ్వాల అంటే న్యాయానికి తీర్పుకు సాదృశ్యము. ఎట్లుందట? న్యాయము తీర్పు అగ్ని జ్వాలల వలె ఉందట. మన బైబిల్ మొత్తంలో ఏంది? అంత్యకాలం ముందు తీర్పు దినం ఉంటుంది. తీర్పు దినంలోకి మనం రాకుండా ఉండాలి. తీర్పు ఎంత ఖచ్చితంగా ఉంటుంది అనేది తెలుసు. ఓకే. దాని చక్రములు అగ్ని వలె నుండెను. చక్రములు అగ్ని వలె అంటే కాలం ఆగదండి. చక్రం అంటే అక్కడ కాలము ఆగదు. కాలము మొత్తం తిరుగుతూనే ఉంటుంది. న్యాయాన్ని నీతిని బట్టే తీర్పు తీరుస్తాడు అనడానికి సాదృశ్యం అక్కడ. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. అంటే ఏంది? ప్రవహిస్తుంది అంటే దహించి వేస్తుంది. పాపులను, నీతి మాలిన వాళ్ళని దహించి వేస్తుంది. ఇదంతా యెహోవా దేవుని డిస్క్రిప్షన్ అండి. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. వేవేల కొలది ఆయనకు ఇప్పుడు చూడండి, ప్రపంచంలో హయ్యెస్ట్ రిలీజియన్, హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఎవరి ఫాలోవర్స్ అంటే యేసుక్రీస్తు ఫాలోవర్సే. యేసుక్రీస్తు ఈజ్ నథింగ్ బట్ యెహోవా దేవుడు, ఇద్దరు ఒకటే. కాబట్టి వేవేల కొలది ఆయన పరిచారకులు ఉండరు. అంటే సేవకులే వేవేల కొలది, కోట్ల కొలది ఉంటారట. ఓకే. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. ఈ కోట్ల కొలది మనుషులు అంటే విశ్వాసులు, పరిచారకులు అంటే సేవకులు. వేల మంది సేవకులు, కోట్ల మంది విశ్వాసులు ఉంటారని చెప్తున్నారు. తీర్పు తీర్చుటకై గ్రంథమును తెరవబడెను. మనకు తీర్పు తీర్చుట ఉంటుందని తెలుసు క్రైస్తవులకు అందరికీ. జీవ గ్రంథంలో పేరు లేకపోతే నరకంలో పడేస్తాడని చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి వింటుంటాం కదా. అదే ఇక్కడ ఏంది? తీర్పు తీర్చుటకై గ్రంథం తెరవబడిందట. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువుని చంపినట్టు కనబడెను. ఇక్కడ ఆ కొమ్ము దేనికి సాదృశ్యము? ఫస్టే చెప్పాము, అంత్యక్రీస్తుకు సాదృశ్యము. ఆ కొమ్ము గర్వపు మాటలు మాట్లాడుతుంది, అంత్యక్రీస్తుకు సాదృశ్యము. ఆ అంత్యక్రీస్తు మాటల్ని బట్టి ఆ రాజ్యం మొత్తం నశించిందని చెప్తున్నారు. నిమిత్తము, ఆ మహాగర్వపు మాటల నిమిత్తము వారు జంతువుని చంపినట్టు కనబడను. ఒక్క కొమ్ము మాట్లాడిన మాటకు జంతువుని మొత్తాన్ని, అంటే ఒక చిన్న రాజ్యము, అంత్యక్రీస్తు రాజ్యం వల్ల ఆ సామ్రాజ్యం మొత్తం కూలిపోతుందని అర్థం. ఓకే. తరువాత దాని కళేబరములు మండుచున్న అగ్నిలో వేయబడింది. దేని కళేబరములు? 4వ జంతువు అండి. దానికి ఏంటిది, ఎట్లుంది అని దియలేదు. దాని రూపం భయంకరంగా ఉందని ఇచ్చింది. దాని కళేబరం అంటే దాని ఎముకలు అవన్నీ అగ్నిలో వేసేస్తారు. మిగిలిన జంతువుల ప్రభుత్వం తొలగిపోయాను. మిగిలిన 3 జంతువుల ప్రభుత్వాలు కూడా తొలగిపోయినాయి అట. పారసీకులు, మాదీయులు, కల్దీయులు, రోమియన్స్, గ్రీసు, ఇవన్నీ ఏవేవైతే రాజ్యాలు ఏర్పడ్డాయో ఆ రాజ్యాల ప్రభుత్వాలన్నీ తొలగించబడినాయట. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటయ్యాను. అంటే కొంతకాలం పరిపాలన చేశారు. ఆ సమయం దేవుడు వాళ్ళకి ఇచ్చిండు. ఆ సమయం తర్వాత వాళ్ళ రాజ్యాలు సమాప్తం అయిపోయినాయని చెప్తున్నాడు.
రాత్రి కలిగిన దర్శనములు నేనింకనూ చూచుచుండగా ఆకాశ మేఘారుడైన మనుష్య కుమారుడు పోలిన ఒకడు వచ్చి, ఇక్కడ చూడండి, ఆకాశ మేఘరుడైన మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. మనుష్య కుమారుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు ఎవరి కుమారుడు? మనుష్య కుమారుడు. కాబట్టి ఇది యేసుక్రీస్తు గురించి. ఆ మహావృద్ధు డగువాని సన్నిధిన ప్రవేశించి, యెహోవా దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రవేశించిండటండి. ఆయన సముఖములకు తేబడెను. సకల జనులు, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్టు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయము కాదు. ఎవరి రాజ్యం? ఆయన రాజ్యం అంటే యెహోవా దేవునిది కాదండి, యేసుక్రీస్తు రాజ్యము. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? యెహోవా దేవుని సన్నిధి, ఆ మహావృద్ధుని సన్నిధిలోకి ప్రవేశించిండు. అంటే ఎవరు? మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రవేశించిండు. ఆయనే రాజ్యాన్ని స్థాపించిండు. ఆ రాజ్యం ఎట్టి పరిస్థితుల లయము కాదు. రాజ్యం అంటే మన తెలుగు కవులు కూడా చెప్తారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే మనుషులు ఉంటేనే అది దేశము, రాజ్యం అవుతుందని. ఇక్కడ క్రైస్తవులు, ప్రపంచంలో క్రైస్తవుల్ని ఎవరు నాశనం చేయలేరు. క్రైస్తవులు ఉన్నంతకాలం యేసుక్రీస్తు రాజ్య స్థాపన ఉన్నట్లే. కాబట్టి ఎన్నటికీ లయం కాదు, అంటే ప్రపంచంలో ఎప్పటికీ క్రైస్తవులు అంతం కారు. ఇది ఇక్కడి వరకు ఏంది? 9 నుంచి 14 వరకు యెహోవా దేవుని గురించి, యేసుక్రీస్తు గురించే వివరంగా వివరించబడ్డది. ఆ రాజ్యాలు, కళలో వచ్చిన 4 జంతువులు లయమైపోయినాయి, ఆ రాజ్యాలు తుడిచివేయబడ్డాయి, యేసుక్రీస్తు రాజ్యం స్థాపించడం జరిగింది అని 9 నుంచి 14 వరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి 15వ వచనం, దానియేలు బాధ, దానియేలుకు ఒకరి సంగతులను తెలియజెప్పుట, మళ్ళా డ్రీమ్లోకి అంటే కళలోకి వెళ్ళిపోవడము, 4 రాజులు, పరిశుద్ధులు రాజ్యాన్ని ఏలుదురు, ఇలాంటి మొత్తం ఇప్పుడు 15 నుంచి 18 వరకు ఉంటాయి అన్నట్టు. ఓకే ఓకే నాకు కలిగిన దర్శనము నన్ను కలవరపట్టుచున్నదని దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. దానియేలు వచ్చిన దర్శనమును కలను బట్టి ఏ విధముగా ఉండెను అంటే మనోదుఃఖము గలవాడై ఉండెనని సమాధానం. దానియేలు వచ్చిన దర్శన కలమును బట్టి ఏ విధముగా ఉండెను? మనోదుఃఖము గలవాడై ఉండెను. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడగగా, అతడు నాతో మాట్లాడిన సంగతులను, భావమును నాకు తెలియజేసెను. ఎవరు తెలియజేసిరట? అక్కడ దేవుని రాజ్యంలో వేల మంది పరిచారకులు, సేవకులు, విశ్వాసులు కోట్ల మంది ఉన్నారట. దాంట్లో ఒకళ్ళ దగ్గరికి పోయాడు. దానియేలు కాలం అయ్యే వరకు అబ్రహాము, ఓకే, ఇస్సాకు, తర్వాత వచ్చేసి మోషే, వీళ్ళందరూ చనిపోయి పరలోక రాజ్యానికి దేవుని సన్నిధిలో ఉన్నారు. వీళ్ళలో ఎవరైనా చెప్పుండొచ్చు, లేదా యెహోవా దేవుడు అయితే చెప్పలేదు, యేసుక్రీస్తు చెప్పుండొచ్చు. అంటే యేసుక్రీస్తు అప్పటికి పుట్టలేదు, అంటే యేసుక్రీస్తు అనే నామం ఇంకా అప్పుడు లేదు. కాబట్టి ఏంటి? యెహోవా దేవుడి దేవదూతలలో ఎవరో ఒకరు చెప్పుండొచ్చు. ఓకే, కాబట్టి ఆయనకు తెలియబరచనని ఎట్లనగా, ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమును ప్రభుత్వమును చేయబో 4 రాజులను సూచించుచున్నది. 4 జంతువులు 4 రాజులను సూచిస్తున్నారట. ప్రపంచంలో పరిపాలన చేయు 4 రాజులని సూచించుచున్నది. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. అంటే ఎవరు పరిశుద్ధులు? ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. యేసుక్రీస్తే రాజ్యాధికారం చేస్తాడు.
అని క్లియర్గా చెప్తున్నారు. వారు యుగ యుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. యేసుక్రీస్తే యుగాంతము వరకు రాజ్యాన్ని వెళ్తాడని ఉన్నదండి బైబిల్లో. మనం చిన్నప్పటి నుంచి ఈ పదాలన్నీ తెలుసు మనకు. యుగ యుగముల దేవుడు, యుగాంతముల దేవుడు, నిన్న నేడు రేపు ఒకటే దేవుడు అని చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి చదువుకుంటుంటాం. కానీ దాని భావం ఇక్కడ ఏంది? మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు. వారు యుగ యుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ఎవరు? యేసుక్రీస్తు. ఇనుప దంతములు ఇత్తడి గోళ్ళును గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగోరితిని. అది ఎన్నటికి భిన్నములు మిగులు భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అనగదొక్కుచూ ఉండెను. అంటే 4వ జంతువు, 4వ రాజ్యం చాలా భయంకరమైంది. మళ్ళా 4వ రాజ్యం గురించి దానియేలు తెలుసుకోవాలని ఒక మనుషుని అడిగాడు. ఆయన చెప్తున్నాడు ఏంది? అది భిన్నము మిగులు భయంకరమును సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అనుగదొక్కుచూ ఉండెను. ఇదే ఇక్కడ 4వ జంతువు గురించి మాట్లాడే జంతువులకు భిన్నమైనదిని మహాబలము. 7వ వచనం చూడండి. మహత్యము గలది, దానికి పెద్ద ఇనుపదంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తిత్తునీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అనగదొక్కుచూ ఉండెను. ఇక్కడ కూడా అదే కాళ్ళ కింద అనగదొక్కుచూ ఉండెను. 2 సార్లు వచ్చింది ఇక్కడ. 19వ వచనము 7వ వచనం 2 కూడా 4వ జంతువు గురించి వివరణ మాత్రమే. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వములు మాట్లాడు నోరు గలని ఆ వేరగు కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించి తిని. 4వ జంతువు గురించి అండి డిస్కషన్ మొత్తం. 4వ జంతువు ఏంది? భయంకరమైన జంతువు, దానికి పేరు లేదు. దానికి ఇనుప పండ్లు ఉన్నాయి, మిగిలిన అన్నిటిని అనగదొక్కుచున్నది. దానికి 10 కొమ్ములు ఉన్నాయి. వాటి సంగతి 10 కొమ్ముల నుంచి ఇంకో కొమ్ము వచ్చింది, 3 కొమ్ములను పెరికివేసింది. ఆ చిన్న కొమ్ముకు నోరుంది, కళ్ళు ఉన్నాయి. దాని గురించి తెలుసుకుందామని. అయితే ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయను అంటే నేను చెప్పాను మొదట్లో అంత్యక్రీస్తు గురించి. ఈ కొమ్ము, చిన్న కొమ్ము అంత్యక్రీస్తు, పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని గెలుచునదాయను అంటే వాళ్ళని పరిశుద్ధుల్ని గెలుస్తుంది. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు ఇలాగు జరుగును. కానీ సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురును సంగతి నేను గ్రహించి తిని. ఈ చిన్న కొమ్ము అంత్యక్రీస్తు. దేవుడు తీర్పు తీర్చే వరకు ఈ చిన్న కొమ్ము విచ్చలవిడిగా పరిపాలన చేస్తూనే ఉంటుంది. దేవుడు వచ్చి తీర్పు తీర్చిన తర్వాత పరిశుద్ధులు రాజ్యాన్ని ఏలుతారని గ్రహించిండట. ఎవరు? దానియేలుకి. ఎవరు చెప్పిర్రు? అక్కడ ఉన్న జనాలల్లో ఒక మనుష్యుడు చెప్పిండు, దేవదూత అయ్యి ఉండొచ్చు. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు, చూడండి, ఫస్ట్ ఏమో ఒక మనుష్యుడు అన్నాడు, రెండోదేమో ఇక్కడ పరిచారకుడు. దేవుని దగ్గర పరిచారకులు ఎవరు? పరిచార దూతలు. అంటే ఒక దూత చెప్పింది. ఆ పరిచారకుడు ఇలాగూ చెప్పెను, ఆ 4వ జంతువు లోకంలో తక్కిన 3 రాజ్యములను భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. మనం ఫస్ట్ నుంచి డిస్కషన్ అదే చేస్తున్నాం. 3 జంతువులు 3వ రాజ్యము, ఈ 4వది భయంకరమైంది 4వ రాజ్యము అని. అదే ఇక్కడ ఇచ్చాడని. అది సమస్తమును అనుగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ముల రాజ్యములు నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపటగా ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టుచు అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. ఎంతసేపు ఉన్నా మొత్తం ఎక్స్ప్లెనేషన్ 4వ జంతువు గురించి అండి. 4వ జంతువుకు ఉన్న 10 కొమ్ములు 10 రాజుల్ని సూచిస్తుందట. ఆ ఎగిరిన ఆఖరికి మొలిచిన చిన్న కొమ్ము 3 రాజుల్ని చంపేస్తుంది. ఆ చిన్న కొమ్ము, నోరు కన్నులు గల చిన్న కొమ్ము ఏం చేస్తుందట?
పండుగ కాలాలను న్యాయ పద్ధతులను నివారణ చేస్తుందట. భక్తుల్ని నలగొడుతుంది, పండుగ కాలాలను న్యాయ కాలాలని తీసేస్తుందట. ఎవరు? అంత్యక్రీస్తు అతడే. తర్వాత వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడును. కాలము అంటే 1 సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరములు, అర్ధకాలము అంటే 1/2 సంవత్సరము. కాలము 1, కాలములు 2, మొత్తం 3 అయినాయి. అర్ధ సంవత్సరము అంటే ఇది 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు యొక్క స్వాధీనంలో ఉంటుంది ప్రపంచం అని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి అతని ఈ అధికారము నశింపజేయుటకు నిర్మూలన చేయుటకు తీర్పు విధించబడెను గనుక అది కొట్టివేయబడును. ఆయన చేసిన న్యాయ పద్ధతుల నివారణ, పండగ కాలముల నివారణ కొట్టివేయబడుతుందట. 3.5 సంవత్సరాల తర్వాత కొట్టివేయబడుతుంది అని చెప్తుండే. ఆకాశం అంతటి కిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఇక్కడ పరిశుద్ధుడు ఎవరండి? యేసుక్రీస్తు. ఈ యొక్క అంత్యక్రీస్తుని అణిచివేసిన తర్వాత ఆకాశం అంతటి కిందనున్న రాజ్యము అధికారము రాజ్య మహత్యము మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. మహోన్నతుని పరిశుద్ధులు ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు చెందుతుందని దానియేలుకు ఆయన చెప్తున్నాడు. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఎవరి రాజ్యానికి? యేసుక్రీస్తు రాజ్యానికి అధికారులు దానికి దాసులై ఉంటున్నట. ఆ యేసుక్రీస్తు రాజ్యము నిత్యము నిలుచునను. ఇంతలో సంగతి సమాప్తమాయనని చెప్పాను. ఎవరు చెప్పిర్రు? ఎవరికి చెప్పిర్రు? దేవదూత, పరిచార దూతలలో ఒక దూత దానియేలుకు చెప్తుంది. ఇది మొత్తం రాసింది మాత్రం దానియేలే. ఓకే, దానియేలును నేను విని మనస్సునందు అధికమైన కలత గలవాడనైతిని, అందుచేత నా ముఖము వికారమయ్యను. అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని. ఓకే, దానియేలుకు ఈ యొక్క కళను మొత్తము వివరించిన పరిచార దూత వివరించిన తర్వాత దానియేలుకు కలత చెందిండట. కలత చెంది ముఖము వికారమాయను. ఈ గ్రంథంలో వికారం అనే పదం చాలాసార్లు ఉంటుందండి. నెబుకద్నెజర్ ఒకసారి వికారంగా పెడతాడు, 1 కాదు 3 సార్లు వికారంగా పెడతాడు. బెల్షెజర్ ఒకసారి వికారంగా పెడతాడు. ఇక్కడ దానియేలు వికారంగా పెడుతున్నాడు. చూడండి, వినే వాళ్ళే వికారంగా పెడుతురు కానీ చెప్పే వాళ్ళు వికారంగా పెట్టట్లేదు. నెబుకద్నెజర్ కళ వింటున్నప్పుడు, కళ వచ్చినప్పుడు వికారంగా పెట్టిండు. తర్వాత బెల్షెజర్ కళ దాని రాసిన గోడ మీద అడగడానికి చెప్పేటప్పుడు వికారంగా పెట్టాడు. ఇక్కడ దానియేలు దేవదూత పరిచార దూత చెప్తుంది కాబట్టి వికారంగా పెడతాడు. అంటే వినే వాళ్ళే వికారంగా పెడుతుర్రు, చెప్పే వాళ్ళు వికారంగా పెట్టట్లేదు. కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని నేను చెప్పిన ఆలోచనతో చదివితే చక్కగా అర్థమవుతుందండి. ఇక్కడ కేవలం ఏంటి? దానియేలుకు భవిష్యత్తులో జరిగేది అంత్యక్రీస్తు వరకు, ఎక్కడి నుంచి? నెబుకద్నెజర్ పరిపాలన గర్వహంకారం దగ్గర నుంచి అంత్యక్రీస్తు పరిపాలన అంతమై యెహోవా దేవుడు యేసుక్రీస్తు రాజ్యస్థాపన చేసే వరకు దీంట్లో ఉందండి. కాబట్టి 7వ అధ్యాయం చాలా కీలకం. కాబట్టి నేను చెప్తుంది బైబిల్ ముందల పెట్టుకొని నేను చెప్పేది వింటూ చదవండి, చాలా క్లారిటీగా వస్తుంది మీకు. బైబిల్ని తర్వాత తీస్తే రాదు. మీది ఎప్పుడు ఈ 7వ అధ్యాయం చదివేటప్పుడైనా నేను చెప్తున్న ఈ యొక్క క్లాస్ని వింటూ చదవండి, త్వరగా అర్థమవుతుంది. ఈ యొక్క 7వ పాఠాన్ని బట్టి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును కాక.